హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిన కందిపప్పులో తగినంత సాల్ట్ వేసి ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేయాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేయాలి. ఇంగువ వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమోటా వేయాలి. వేసి బాగా మగ్గనివ్వాలి టమోటా. ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు వేయాలి. టమోటా అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర వేయాలి. నీరు బయటకు వచ్చి ఎండిపోయే వరకు బాగా వేపాలి. నూనె బయటికి వచ్చే వరకు వేయించాలి. ఇక్కడే గోంగూర సెట్ అవుతుంది. చూడండి, గోంగూర అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పును వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా మన రుచికరమైన గోంగూర పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని గోంగూర పప్పు అన్నం తింటే చాలా రుచిగా ఉంటుంది. రెడీ అండి గోంగూర పప్పు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా రుచులు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మర్చిపోవద్దండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.